రేపు 31 కదా, రేపు దావత్ ఏం చేద్దామన్నా? 31 దావతారా? చేద్దాంగా మరి, పార్టీ చేద్దామా దావతు? ఉన్నాగా నలుగురు మనుషులు కొన్ని వేసుకొని చేసుకుంటాయి, నాటుకొని తెచ్చుకొని నాటుకొని వేద్దామారా? నాటుకొని చేసుకుందామన్నా. అంతే అంటావా? చేద్దామా? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? మనం ఎంతమంది అవుతాం మరి? ఏంటిది, చిన్న పురాణాలు కూడా వస్తారు, కుర్రోళ్ళు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. కూరలను తీసుకొని పోదామా? నువ్వు, నేను, రగ్గడు, వీడు, ఇంకా నలుగురం. మరి చేద్దామంటావా మరి? చాలా ఏమేం చేద్దాం మరి? మనిషికి ఎంత వేసుకుందాం? మనిషికి 300 అయితే ఫుల్ ఉంటాయి అన్న. మనిషికి 300 అయితే సరిపోయినా? ఓ నాటుకోడికి ఒక కిలోన్నర 500 వేసుకో. ఓ 100 థమ్స్అప్ బాటిల్, సామాన్కి మనం బగారేద్దాం, సెట్ అయిద్దిగా మంచిగా. ఓకే మరి రేపు ఎన్నిటికి స్టార్ట్ చేద్దాం చెప్పు? 3కి స్టార్ట్ చేద్దాం. 3కెళ్ళా? మరి సామాన్లు గీమాన్లు ఎక్కడ చేద్దాం చెప్పు? మా తోటకాడ వేద్దాం అన్న. ఎరచందం తోటలో మస్తు ఉంటుంది అన్న లొకేషన్. ఎరచందం తోటలో చేద్దామా? ఓకే మరి టైం వేస్ట్ ఎందుకు, మనం డబ్బులు జమ చేసి డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం రేపు. ఓకే అన్న. సామాన్ గీమాన్ డైరెక్ట్ ఇక కొనుక్కొని పైసలు మనం జమ చేసుకుందాం. జమ చేసి ఇలా సాయంత్రం జమ చేసి తీసుకుని వద్దామన్నా. జమ చేసి మీరు తీసుకొని ఇంటికాడ పెట్టు. ఇలా రేపు పొద్దున మధ్యాహ్నం మ్యాచ్ చేస్తా, స్టార్ట్ చేసేద్దాం. ఇక డైరెక్ట్గా దావాల్సినే కలుద్దాం. మళ్ళీ ఇక ఏమున్నది. ఓకేనా? అనకైతే చెప్తావు కదా? ఓకేరా మరి. మళ్ళీ చీకటి అయ్యేటట్టు కూడా చూసుకోవద్దు. ఓకేనా? లొల్లులు గిల్లులు ఏం ఉండద్దు. మంచిగా ఫుల్ హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలి మనం. ఇదేం చెట్టురా? చెట్టు గిట్ల అయిపోయింది ఏంది? ఒకప్పుడు ఎక్సలెంట్ ఉండే. ఎవరు వాళ్ళు? దుకాణమేనా? ఓకే మరి ఇంకా రేపు దావతలో స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్ ఎరచందం తోటలా. ఓకేరా మరి. తర్వాత ఆడేవు. మొత్తం సామాన్ పట్టుకున్నారుగా? ఎంత ఒకసారి ఉడుద్దామా? ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం చల్లి చీపుడుతో ఉడుగుడు, దుమ్ము లేవది. సరిపోద్ది. సామాన్ వేసేయాలి ఇక. ఇక్కడ వేసేయాలి, మంచిగా ఉంది ప్లేస్. నాకు అందులో ఇట్లా లోపల పెట్టేసి అన్న బండలో తీసుకొస్తాం. సామాన్ అని తెచ్చి ఉల్లిగడ్డ గిల్లిగడ్డ ఇది ఓపెన్ చేయి, ఏంటో చూద్దాం. ఆయిల్ ప్యాకెట్ 1/2 kg సరిపోద్ది, మస్తు అయింది. మసాలా
చికెన్, పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. పొయ్యికి బండలు తీసుకురా ఇంకొక 2. టమాటోస్ కట్టద్దా? ఇవన్నీ ఎర్రచందనం చెట్లు. ఎర్రచందనం చెట్లే కదా ఇవన్నీ. గెలిచామా? వేరే గెలిపించారుగా. అక్కడ పెట్టేసి వేరే గెలిపించలే కదమ్మా. కొంచెం సన్న పిల్లలు వేసేసాయి. రండి కలిసి వేసేయాలి. ఇంకేం అగ్గి పెట్టేసేయాలి. ఏమైనా నీ పబ్జీ నారా? This is PUBG playing, guys. బాట్ ప్లేయర్. No, AWL lover. This is my name. Top player. It's pro player. ఎక్కిందారా తాగముందు దావతకు ముందే. ముందే తగ్గి పెడదాం మాట అన్న కార్యం వచ్చిందనే. కార్యము లేచిందా? ఇవ్వాలి. ఇవ్వకపోతే మరి రిటర్న్ పట్టుకుపోకండి, మళ్ళీ ఒకటి కొనిస్తాం అంతోటి. అంతే తగ్గేది. మరి తగ్గేదిలే. కార్యం కాల్చుకొని తిందామా? కాల్చుకొని తిందాంరా. కార్యం గుండెకాయ వేరే లెవెల్ ఉంటుంది. మనోళ్ళు వేరే కాడ చేసుకుంటారా రా? మనోళ్ళు అలా ఇంకా వేరే ఉన్నాయి స్టోరీ. ఎంతమంది అయిన వాళ్ళు? వాళ్ళు ఏమో కానీ వాళ్ళు మందు కింద వేరే ఉన్నాయి. మనకు మందు వద్దురా. మన థమ్సప్ వేసుకుందాం సరిపోయింది. ఫ్లవర్ అంతే కదా. ఫైర్ ఫెయిల్ అయ్యేలా ఉంది. మరి గయ్య చేస్తారా? ఆ గంట పెట్టరాదే, ఏం చేయరాదే మనకు. అంత పెద్ద పని చేయకరా. అంటే ఇందారా మంట. చలో మనం కూరగాయలు మొదలు పెట్టేద్దాం కట్ చేసుడు. అంటే లోపు కత్తికి తీసుకురా పోరా. ఒక 10 నిమిషాలు కదా నడుచుడు, అంతే కదా. కూర్చో రండి. ఇంకేంది అది అంటే లోపు మనం మొదలు పెట్టేద్దాం. పాడవురా పాట. కట్టెలకు పోమన్నదా? కట్టెలకు పోమన్నది మా అత్త కలువనే పోమన్నది. ఏమైందన్నా? ఏమైంది? పాట జోరు పాడుతున్నావు కదా. ఏదో సరదాగా. మరి మీ ఫోన్ చేసింది లేరా? దానికి కలుపు కాదు. ఇలా లేపిన మచ్చా మహేష్ పడ్డది మచ్చా. మరి రేపు ఏం చేసుకుంటాను రా? ఫస్ట్కి న్యూ ఇయర్ స్పెషల్. రేపు బోటి కూర, తలకాయ బొక్కలు కట్ చేద్దాం. ఇక కూరగాయలు అవి దాంట్లో వాటర్ అదే దాంట్లో వాటర్ తీసుకొస్తాడు. పోయిండు మనోడు పంపించిన క్యాను, లేకపోతే బిందన్న క్యాను తీసుకొని వస్తాడు. ఫస్ట్ రైస్ చూడదాం. మంచిగా కడిగేస్తాయి వాటర్ ఫ్రెష్గా. బకెట్లో కూడా పట్టవు. అది పట్టుకో అన్న ఒక చేత.
అది సరిపోతాయారా నీళ్ళు? సరిపోతే ఇప్పుడు మనం తర్వాత తెచ్చుకుందాం. అంతే అంటావా? వాటర్ అయితే అగ్గ్యా కట్టెలు మండుతాయి అప్పటి వరకు. ఈ టమాటాలు పోయి ఇంకోటి తెస్తే అయిపోమా షాకు. ఒక్కటే లేట్ అవుతుంది కదా? లేట్ అవుతుంది మళ్ళీ. టైం ఎంత అవుతుందిరా? టైం బాగా అవుతుంది, 4 అవుతుంది. మొలకలు వచ్చినాయి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు మొలకలు వచ్చాయి. కొత్తరాళ్ళ నుంచి అందులో ఏందో కొన్ని వాడుదండి మంచిగా ఉంటుంది. మరి పోయిన సంవత్సరం ఎట్లా చేసుకున్నారా మీరు? మర్ఫా అంటే వేరే లెవెల్. ఈసారి బిస్కెట్ అవుతుందా? ఈసారి బిస్కెట్ బిస్కెట్ ఏం లేదు. చెప్తాను అంతే. కొంచెం లిఫ్ట్ తగ్గింది. ఇవన్నీ సామాన్ మనవి కాబట్టి మస్తు ఉంటాయి టేస్ట్ కూడా. చికెన్ మనది కాదా? చికెనే మనది కాదు. చికెన్ కూడా మనది బ్రో కొన్నప్పుడు. ఆగు మళ్ళీ బిర్యానీ దావా చేసుకుందాం ఆగవరా. ఒక 10 రోజులు 5 రోజులు. ఓకే, ఈ కూరలకు ఈ బగార్లకు మధ్యలో కట్ చేద్దాం. మచ్చా నిమ్మకాయలు ఇచ్చే. ఇది ఎందుకు చేస్తామంటే నిమ్మరసం అనేది దిగుతుంది మంచిగా. రైస్ అసలు రైస్ మస్తు అవుతాయి. ఉన్న 4 కిలో. ఓకే, ఇది కట్ చేద్దాం.
ఈ రెండు మనకు అన్నంలో వండుకోవడానికి దానికి దీనికి ఎట్టయితాయి కదా, సరిపోతాయి ఇది రెండు సరిపోతాయి. లేకపోతే చెట్టు ఉందో ఒకటి కోసుకొద్దాం ఆడ. చెట్లు మస్తు ఉన్నాయి మనకి. ఓకే, రెడ్ బియ్యం పొయ్యి మీద ఎక్కిద్దామా? ఎక్కి ఇది చికెన్ ఏది? ఓకే ఉంది, ఒక్క 2 నిమిషాలు ఇది స్టాప్ చేసి ఇచ్చేసేద్దాం. ఇంకేమైనా ఉన్నాయి అక్కడ చేసేటి? ఏం లేవు కదా. బియ్యం కడుగుర్రు ఇక. ఇది పట్టుకోరా, నేను కడుగుతా. లడ్డు హాయ్ మామ్స్. ఈ యాప్లో ఒకసారి మళ్ళీసారి అడుగుదాం, ఫ్రెష్ ఉంటాయి కదా. పోయినా దించిన ఆల్రెడీ వెనక వచ్చి మీటి కూడా బండి పెట్టిన. మీ మమ్మీకి తాళం కూడా ఇచ్చిన. మీ ఫోన్తో స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుసార్లు చాలు కదా. చల్ బియ్యం ఎక్కిద్దాం పాటు. ఆయిల్ ప్యాక్ దింపు. ఇంకా కట్టెలు తెపోరా రఘు. ఒకసారి ఈ పట్టు దావురా, ఒకసారి ఈ పట్టు కొస్త పట్టు. చాలా బాగా రఖిది. ఓకే, దాంట్లో ఉన్నారా? ఓకే,
కలర్ లాస్ట్ చేద్దాం. అది కూడా ఒకటేసారి పెడదాం, కానీ బియ్యం కడగడానికి ఇంకో గంజు కావాలి కదా, అందుకే దీంట్లో కూరగంటలో కడిగించిన. అది అయిందంటే డైరెక్ట్ దానికి వేసినాం అనుకో క్లోజు. మస్తు సూపర్ చేయి. మరో పంది ఏం చేస్తున్నావురా? ఆడ కట్టెలు తెస్తాను, నువ్వు చూసుకుంటున్నావు. తినడానికి వచ్చినావారా? బయట నుంచి విత్తనం కూడా వేయాలి. ఓకే, అగ్గి పెట్టేసేయాలి ఇక మంచిగా ఫుల్గా. సార్ ఇంకా అత్తలేవేంద్రా కంటెలు మంచిగా పెట్టుర్రా, మండుడే మండుతానే కానీ ఏం ఎత్తానవరా? ఈయనకి సోయలేదు ఇక్కడ. సార్ వస్తుంది లైట్గా లైట్గా ఇది చేద్దాం పట్టుకోవచ్చు. ఉప్పేదిరా అరే ఒకసారి మంట కొంచెం తక్కువ చేసేది లైట్గా, ఒక్కసారి మండుతుంది చెయ్యి. మాడినట్టు వచ్చింది. నీళ్ళైతే ఎక్కువ కావా గ్యాప్లో? అసలు ఏదో స్టంట్ మనకి ఏ చేసుడు కూడా రాదు ఎక్కువ. కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుదాం రా, టేస్ట్ ఉంటుంది ఫుల్గా. ఏమంటావు?
కలర్ కూర పై మీద పెడదామా ఇక పెడదాం. చలో ఒక్క నిమిషం అటు రాని ప్లేట్లు పట్టుకొస్తానా టకన్ రావురా ఎస్ మాస్టర్ టకన్ రా కూర పై మీద పెట్టేద్దాం ఇక ఓకేనా గంజి సెట్ అయిందా అన్నీ రెడీ ఇక మొదలు పెట్టేస్తే కూడా ఆ ప్లేట్లు ఆడ పెట్టేస్తే కలర్ కూడా చేసినావా అన్న? వేసిన కానీ కానీ చేసినావా నాటుకోడి రెండు కోళ్ళు అయితే మస్తు ఉండరా సాల్ ఉత్తి ఏం లేదు పలుకు కాదు ఆగు 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 నేను చెప్తాగు అది ఓకే ఇంకొన్ని దాన్ని ఇద్దాం అర్థమైందా అమ్మ తోడు కదా మసిలి పీకుతాను డైరెక్ట్ పొయ్యి మీద పెట్టింది. టక్క టక్క ఇటు వచ్చేయమ్మ. మధ్యలో కలిపి మరి తిరుగుతలేదు ఏం చేయాలి
చికెన్ తీరా. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం, ఇంకేంది ఏమంటావు? ఓకే, టమాటాలు కూడా వేసేద్దాం రా, మంచి మూతలకి. ఒక్క నిమిషం ఆగు. ఉడికినట్టే కదా ఇది, మూత పెడితే అదే సూపర్ సెట్ అవుద్ది. ఓకే రైట్, ఇక కూర సంగతి ఉన్నది. ఇస్తాను అప్ప చేసిన చేరేందుకురా. మొత్తం ప్రోపేర్స్ కింద కూకున్నారని చీర తెచ్చినావా? అన్నం ఎడియాకైంది. ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే అన్నం కూడా. కూర ఇక ఒకసారి గంజు లేపుతాం ఒకసారి, ఒక్క నిమిషం ఆగు. అరే రఘు, ఇది ఒకసారి దగ్గరకను. సరిపోయిందా? ఇంకొంచెం ఉన్నా మంచిది లైట్గా. ఇది కాదు, ఇదే అను, లేకపోతే అది పడుతుంది మళ్ళీ. చూడు ఉండండి లైట్గా, ఏం కాదు పెట్టు. అయితే అయిపోయాయి మంచిగా, బరాబర్ ఉన్నది. ఎంత అవుతుందా టైము? టైం అవుతుంది. 5-4. అవును బ్రో, నువ్వు నాకెందుకు కొట్టు? అన్నీ వేద్దాం ఇక, బానిస పుడికింది కదా. చాలా ఫస్ట్ ఇది ఎక్కువ వద్దు, పసుపు తినద్దు, తగినంత పసుపు. ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం రా. బాగా వేయకన్నా. మొత్తం వేసేసి అల్లం. అల్లం బాగా చూద్దాం ఆగు. ఈ కారం కూడా వేసినాక ఒకసారి కలిసి ఏర్పడుతుంది. అది పచ్చడి మంచిగా 6563. కారం బాగానే ఉంటుంది. టైం అయిపోయినట్టు ఉంటుంది. ఒక 2 కారం ఇవరికి 4 దుకాణం పోయి కొట్టినాం. మళ్ళీ ప్రాసెసింగ్ పడ్డాక బాధపడకుండా అందుకని
ఓకే మూత పెట్టి అది ఒకసారి మనం గుడ్లో వేద్దాం. వేడి కొడుకుతాయి ఇవి. కార్యం కాల్చుకుందామా రా? కాల్చుకుందాం కార్యం. కార్యం మీద ఒకటి కలుద్దాం. దానికోసమే కష్టపడాలి. ఏంటిది ఏం చేస్తారా? ఒకసారి అన్నం చూద్దాం జరుగు మళ్ళీ ఒకసారి మట్టి వెళ్తానా. బొంబాయి ఉడికినట్టే. ఈ కూర అయ్యేలోపు కరెక్ట్ ఫ్లేవర్ తోటి అవుద్ది, మాడకుండా సూపర్ అవుద్ది అది. కొన్ని నీళ్ళు పోసి ఉడకబెడతాం రా, ఉడకదు లేకపోతే. ఏమంటావు? కూర మొత్తం ఎర్రగైంది. ఒక్కసారి మంట ఇచ్చినామనుకో మొత్తం ఫ్రై కొట్టేసి అయిపోతుంది. ఒకసారి కట్టెలు దోపేయ మొత్తం. ఒక్క 10 నిమిషాలు అంతే. ఇవి మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయిరా? 150. జర పార్టీలకు మాత్రం మస్తు సెటిల్మెంట్ ఉన్నాయి. పొద్దు పోతుంది. అది సౌండ్ ఏంటిది? గిరినాయా? 400 చెట్లకి ఇవి ఉన్నాయా? ఓకే సాల్తి పోయిన కొద్ది పెట్టుకుందాం ఇక. మంటలు మొత్తం వేగుతుంది కదా. ఏ కారం ఏం కాదు, సెట్ అయ్యిద్ది, మస్తు సెట్ అయ్యిద్ది. దాగా ఏం జరుగుతుంది రా? ఏ మన థమ్స్అప్ వస్తుందిగా. మొత్తం వేరే థమ్స్అప్ గ్లాసులు వేసానా? గ్లాసులు థమ్స్అప్. ఒక గ్లాస్ పోయారా? మనిషి ఒక గ్లాస్ పోయి తర్వాత చూసుకుందాం. ఇప్పటిదప్పుడే అప్పటిదప్పుడే. బుస 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 వంగుతా చూడు. పొంపి అది వంగుద్దారా? ఉప్పేయుర్రా పొంగుద్ది. పొంగుతుంది అంత గలీజ్ అవుతుంది అది. మాంసా తీసుకో.
థ్యాంక్ యూ సో మచ్. పడుతుందిరా చేస్ మందు లెక్క చెప్తాలి కదరా దీన్ని. బాయ్ పట్టుకో బాయ్. పట్టుకున్నాను ఆపు. గుడ్లు వేయాలరా కూరలో, ఇంకా గుడ్లు వేయలేదు మనం. బాయ్ ఎట్లా బాయ్ నువ్వు కొత్తిమీర వేయాలి, సబర్ కరు మసాలా గీసాలా చెక్ వేరా. यो अब एक ग्लास एक्स्ट्रा है మొత్తం వేరేలో వచ్చేసి లేదన్నా శనార్ది. రైట్ రైట్ బ్రో. మొత్తం వేరేలో నేనే చేసి అందరికి శనార్థి మనసుకు సిప్పేయాలని కోరుకుంటూ నేను మీ రాకేష్. వేరే లెవెల్ ఇచ్చిన నువ్వు ఇయ్య రోస్ట్ అంటే తొందరగా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేద్దాం. ఆగు మంచిగా ఫ్యూచర్లో వేరే డైలాగ్ అయ్యవరా. అదే ఒక డైలాగ్ అయిపోయింది అవునా కదా. కాదు ఇది దగ్గర పడ్డ కూర కూడా అయిపోయినట్టే. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కించడమే ఉంది లేట్. చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తానా? స్టార్ట్ చేసిన సారీ సెట్ అయిద్దా మరి ఏమన్నా కక్కుడికి కూడా అయిద్దా. నేను తోపుండా అన్న వేసాయి నువ్వు. ఇవాళ చెప్పిన ప్రయత్నం వెంటనే హాస్పిటల్ తీసుకుపోయే బాధ్యత నాది కాదు. ఈ కథ ఏదో ఉన్నది మరి ఆవిడ చూద్దాం. ఆగు అంతా వేస్ట్. 500 అయితే ఇస్తారు కదా ఖచ్చితంగా. ఇస్తాం. ఇవ్వకపోతే నువ్వు కక్కుతే కక్క. నేను ఖచ్చితంగా చెప్తున్నా కక్కు తీయకు. ఓకే 8 లోపు నేను కక్కింది అనుకో ఇయ్యకు. 8 తర్వాత కక్కితే మాత్రం ఇవ్వాలి. అప్పటిదాకా ఎందుకు మరి ఇక. అంటే అన్నం తింటాం కదా. ఓకే This is prank video. Congratulations మీరు గెలుచుకున్నారు. ఒక thumbs up గ్లాస్ పోయండి బాబు పోయండి. చూద్దాం ఆగు చూద్దాం. అది గంటి కొద్దిగా నాకేస్తున్నారు ఇక. కొద్దిగా నాకు తీరా. మొత్తం ఎత్తావా సగం వేస్తావా? వెయ్యన్నమ్మ కొత్తిమీర అండ్ పుదీనా. మంట పెట్టకరు ఇక అయిపోయింది. ఇక ఓకే ఉంచుతా అన్నా కానీ తక్కువ అనిపించింది. వేస్తా వేస్తా వేయాలి. ఇంకా వేయాలా మసాలా? మసాలా గుడ్లు ఇచ్చాయి. మసాలా చెట్టదిగా ఎక్కువ అవుతా. దిస్ ఈస్ మసాలా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకే మరి కదా చేసేది మనం. ప్రేక్షకులు మీరు చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేశారంటే మాకు చాలా ఆనందంగా వేస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే కర్రీ ట్రై చేసాం. బాగా వస్తే చెప్పండి కామెంట్ రూపంలో. ఉడికినాయి అంటావా? ఉడికినాయి ఆల్రెడీ. ముగ్గిదైతే నాకేరా. నేను అందరూ పెట్టుకోకట. నువ్వు పెట్టాను మీకు. మాకు కూడా కొంచెం గుడ్లు వేస్తా ఇప్పుడే. అది గుడ్లు మరి కొంచెం గిటు ఇగో మధ్యలో పట్టు, మధ్యలో పట్టు. ఎటు దాటు పోద్ది. నిన్న కొట్టిండు. సరిపోద్దిలే. నువ్వు కింద కింద కాదన్న వాళ్ళు కింద కొడుతుంది. డబ్బులు వేయకు ఉండండి. తీయ దించు ఇవి దించిగో. ఒక ప్లేట్లో కర్రీ పెట్టేసి పట్టుకరానే ఉన్నది. కింద పడేసేవరు. ఇగో పెట్టు 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 ఇక్కడ పెట్టేసాయి. సౌండ్ వస్తుంది ఇంకా కూడా. బుస్ అంటాను కానీ ఇది కాలిపోయింది. ఏ సాపదాకా పోదురా. అన్నం గంజు
అన్నంగా కూడా ఆడబెట్టి మధ్యలో పెట్టు వేసుకుంటాడు ఈ పళ్ళెము కింద పెట్టి దీని మీద పెడతా. తీసుకొస్తామన్నా ఒక ప్లేట్ ఉన్నదేరా అగో ఆడున్నదే ఏమనుకుంటున్నాం మగనంటే ఇక్కడ పెట్టేసాయి తీసుకురా. చలో స్టార్ట్ చేద్దాం ఇక. దామచ్చా చలో కూర్చోండి ఇక. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు తయారు చేస్తే నడియాం రాత్రి అయింది. ఇది తినాలి, మళ్ళీ దావత్ చేయాలి. ఓకే సూపర్. రంగు అయితే బాగా కొడుతుంది కానీ తిన్నాక చెప్పలేము. ఈరోజు హరీష్ అన్న పేరు చెప్పి ఇలా తిందాం అనుకున్నాం కానీ ఏమవుతుంది. నీ ప్లేట్ కారా, నీకు తక్కువ ఇస్తాం మరి. నువ్వు ఎక్కువ తినవు కదా. నువ్వే ఇలా ఒక పొద్దు మదన్ సార్ ఒక్క పొద్దు పెరిగేసుకొని తింటాడు ఇప్పుడు వీడు. అన్న మంచి కోడిగుడ్డు మంచి కోడి అన్న. కోడిగుడ్డు కావాలా ఇంకా మీకు? దీనికి పెద్ద వేస్తాయి పాపం. నాకు గుడ్డు పెద్దదే అన్న. నీకు లేవారా అన్నా ఇలాగే అన్న అయ్యాయి అన్నా సూదే గట్టిగా మొత్తం ఫ్రై అయ్యేది ఇక. అన్నా గట్టిగా అన్న గట్టిగా ఎక్కిద్దాం. గ్రేవీ ఉన్నది కొంచెం. ముక్కలు లాంటివి ఏం లేవు అన్న. బొక్కలు ఎక్కడిరా? మనం కోసిందే అది ఇదిరా నువ్వు మొదలు పెట్టినావు కదా. మొదలు పెట్టలేదా? ఈ గుండెకాయ అయితే నాకే. ఇక నీకు గుడ్డ అయితే ఎత్తాను ఇక చూసుకో. నాకోటే ఏమన్నా ఇంకా లేవు ఇక నాకు తెలిసి. చూద్దాం మాకు. 3 గుడ్లు మొత్తం. మొత్తం 4 గుడ్లు, చిన్న చిన్న 2, పెద్ద పెద్ద 2. అవి తుక్కు తుక్కు అయినాయి. నువ్వే దాన్ని తుక్కు తీసినావు. నాకైతే మరి గిన్నె వేసే కాడ చూస్తాం. కొంచెం పులుసు అయితే నాకు దయచేసి మరి పూరా అన్నంతో తీసుకెళ్తారు మాత్రం కాదు. ఓకే ఈరోజు మదన్ ధన్యవాదాలు. ఇద్దరు క్షణార్థి గుడ్ల పేగ ఏమైనా పడుతుందో కానీ నాకే అది అనుకుంటా. ఇంకా ఇక ఎత్తన్న పాటు గుడ్ల పేరు నాకు కూడా ఉంటాయి అన్న. అన్న గుద్దాలు నాన్న కారం వేరే అన్న. కారం ఎట్టుందా? తిన్నాక చెప్తాను. ఏమైందిరా మరి డైలాగ్ ఎందుకు వేసింది చెప్పి ఇప్పుడు? తినక ముందు వేరే లెవెల్ చెప్తాను. కానీ దోమలు కుడుతున్నా. దోమలు కుట్టాయి కాదురా. దోమలు కుట్టకపోతే ఎట్లా? అందుకే ఇట్లా అడవిలోకి రావాలి. మరి అడవిలో రాకపోతే అబ్బా కారం ఒకే అనుకుని సప్పగా ఉంది అన్నయ్య. అది నాకై ఇది నీకేస్తా. ఇక గుడ్డు నేను వేసుకుంటే చిన్నది. ఓకే తిన్నదాన్ని కూడా మంచి పెద్దది చేస్తాను. అమ్మతో ఏదోటి గట్టు ఉంటుందా రా? 2 రౌండ్కి వస్తుందా? రాదు. గంత గంతే అనుకో ఇక మీరు. మరి గంట ఒక్కసారి వేస్తావా? లేదు గంతే. గంజు మళ్ళీ వెచ్చగా ఉంటుంది. ఉండని గంజులుంటే లాస్ట్కి వేసుకోవచ్చు. సోర నాకు కూడా కొంచెం వేసిన నీకు. సరే కొంచెం కొంచెం ఉల్లిగడ్డ ఉన్నా బాగుండు. మొత్తం వేసా ఉంటున్నావు. అయిపోయింది. కథం అన్నం కథం, కూర కూడా కథం. థమ్స్అప్ పోయారా? వీడైతే గుడ్డు ముందే పెట్టుకున్నాడు. థమ్స్అప్ పోయాలి నాకు కూడా. అవన్నీ నాకు గుడ్డ వేయలే కాదే. వేసిండ్రా రాలే అవసరం నీకు. అన్న ఇది మీకు పద్ధతి కాదన్న. అమ్మ నన్ను మర్చిపోయినదే. స్టార్ట్ చేద్దాం. నిమ్మకాయలు వెండుకుంటారా మీరు? ఇది ఇంటికోకపోతే మేము ఉంచుకుంటాం కానీ చాలు. హలో చెప్పు రాజు. ఇంకోరా నా దగ్గర 1500 ఉన్నాయి. నాదే అకౌంట్లో 1500 ఉన్నాయి. ఒకసారి దీన్ని టేస్ట్ చెప్పుర్రా మరి. ఎన్ని పంపిండి ఇప్పుడు?
మళ్ళీ 55 పంపిందా? సూపరా? ఏమో నువ్వు కూడా తినవురా? రైట్ ఫ్రెండ్స్ థమ్స్ అవుతున్నా. ఓకే రైట్ ఫ్రెండ్స్ తింటున్నాం. తిను తిను. చీకట్లా ఏం కనిపించలేదు. ఆల్రెడీ కొంచెం కనిపిస్తుంది. నువ్వు పలసగా తిన్నావు కాబట్టి వేసుకో. తిన్నావు నువ్వు లేదా? చెప్పవారు ఎట్లున్నారు, ఎవరు చెప్తలేరు. 26,500 పంపిండు. అంత టేస్ట్ ఉన్నది. ఓకే ఉడికిందారా మంచిగా? మంచిగా సూపర్ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా వేడి మంచిగానే ఉన్నది. అప్పుడు వేడి మీద. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వంట రెడీ అయింది, వేసుకున్నాం, తింటున్నాం. కానీ చీకటి పడిన కారణంగా చూశారు కదా, కెమెరాలో ఏమీ క్యాప్చర్ కావట్లేదు. మిస్ అవుతున్నాం ఈ 31st ఎండింగ్ హ్యాపీ మూమెంట్స్ని. చూద్దాం. ఎనీవేస్, తిన్న తర్వాత చలిమంటలు వేసుకుంటాం. అప్పుడు మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, 31st పార్టీ కంప్లీట్ అయిపోయింది. తిన్నాం, తాగినాం, చలిమంటలు కూడా వేసినాం. మన జానీ గానికి కూడా వేసిన, వాడు కూడా తినడైపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా జరిగింది చెప్పండి. అండ్ మీ అందరికీ మా తరపు నుంచి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2022, 2022వ సంవత్సర శుభాకాంక్షలు. మీరు హ్యాపీగా ఉండండి, ఎదుటి వారిని హ్యాపీగా ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ దావత్ని కంప్లీట్ చేసేస్తున్నాం. అన్ని సదిరేసినాం, వెళ్ళిపోతున్నాం. మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, వీడియోస్ చూడండి, షేర్ చేయండి. మీకోసం మేము ఇంకా వీడియోస్ తీసుకొని వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. వన్స్ మోర్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోకు మళ్ళీ కలుసుకుందాం. వచ్చే సంవత్సరం 31st మళ్ళీ 31st ఇక్కడ ఉంది, అక్కడ ఉంది బ్రో. మళ్ళీ నెక్స్ట్ వీడియో పార్టీ కాదు, మళ్ళీ కలుసుకుందాం. ఒక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా దావత్ అయితే మంచిగా సంతోషంగా జరిగింది. మీది ఎట్లా జరిగింది కామెంట్ రూపంలో చెప్పండి అందరూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుసుకుందాం త్వరలో.